అంత బాగా చెప్పారు కానీ ఆఖరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏంటి, ఆయనే తీసుకోవాలి. అంత బాగా చెప్పారు, ప్రభుత్వంగా తీసుకోవాలి, ఆయనే తీసుకోవాలి. పర్మిషన్ చంద్రబాబు గారు ఇవ్వాలనుకోసం ఆఫ్ కోర్స్ అది కూడా కొంత నిజమే అయ్యి ఉండొచ్చులే, అన్యాపదేశంగా నిజమే చెప్పాడు. అది కూడా ప్రభుత్వం మూవ్ చేయాలి. లేదు, ఆయన అన్న దాంట్లో కొంచెం ఇంటర్ప్రిటేషన్ ఉంది. ప్రభుత్వం మూవ్ చేయాలి, దాని మీద హౌస్లో మూవ్ చేయాలి. స్పీకర్ డైరెక్ట్గా ఆన్ హిస్ ఓన్ ఈ కెనాట్ యాక్ట్. కాదు కదండి, యాజ్ పర్ రూల్స్ అటెండెన్స్ సఫిషియెంట్ అటెండెన్స్ యాజ్ పర్ రూల్స్ లేకపోతే డీమ్ టు బి వేకెంట్స్ కదా, 60 days దానికి ప్రభుత్వం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. 60 days తర్వాత 60 days తర్వాత రైట్, యు ఆర్ రైట్, 60 days తర్వాత అది డిస్క్వాలిఫికేషన్ 60 days తర్వాత రైట్. ఎనీవే సరే, దాంట్లో కొన్ని ఇష్యూబర్స్ ఉండవచ్చు. ఓకే, ప్రభుత్వం అధికార పక్షం వైపు నుంచి శాసనసభ పక్ష మంత్రి రిజల్యూషన్ మూవ్ చేస్తే స్పీకర్ గారు అప్పుడు దాన్ని పాస్ చేస్తారు, అదే అలాగే అనుకుందాం పని. ఎనీవే బాబుజీ గారు, అసలు వీళ్ళు వాళ్ళని వాళ్ళు అవమానించుకుంటున్నారా, ప్రజలను అవమానిస్తున్నారా, రాజ్యాంగబద్ధంగా నడిచే చట్టసభను అవమానిస్తున్నారా? అదే వికే గారు, ఇక్కడ 3 అంశాలు మనం చెప్పాలి. ఒకటి, ప్రజాస్వామ్య వ్యవస్థకి విపరీతమైన విఘాతం కలిగించే ప్రక్రియ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. అది వాళ్ళకి అసెంబ్లీ అంటే గౌరవం లేదని యువత దృష్టిలోకి వెళ్ళింది. 3, వాళ్ళు చేస్తున్న పనులు ఏది కూడా కరెక్ట్ కాదని ప్రజలు మెజార్టీ శాతం నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, రేపు శాసనసభ సమావేశం ప్రారంభం అయిన తర్వాత, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే, అసలు ఇప్పుడు రాష్ట్ర శాసనసభ సమావేశం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీలో ఎంతమంది శాసనసభ్యులు జీతం తీసుకున్నారు, ఎంతమంది దొంగ సంతకాలు పెట్టారో స్పష్టంగా ప్రకటన చేయాలి. అది ప్రజలకు తెలియాలి. అప్పుడు ఇంకా కథ రందిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చారా, జగన్మోహన్ రెడ్డికి తెలియకొచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇలాగే వెళ్ళి మీరు సంతకాలు పెట్టారని తెలియాలి కదా. అది స్పీకర్ చెప్పాల్సిన అవసరం స్పీకర్ గారికి ఉంది. ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎవరు, పెన్షన్ కట్ చేస్తారు, లేకపోతే మీకు తీసేస్తారు ఉద్యోగం అని చెప్తున్నారు, కరెక్టే. రేపు రాష్ట్రంలో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు ఏ అంశాన్ని మూవ్ చేసినా ప్రజలు హర్షిస్తారు. వీళ్ళు అనవసరం శాసనసభ్యులుగా అన్ఫిట్ అని చెప్పినా, లేకపోతే వీళ్ళు ఏమోని ఈ 11 మందిని కంప్లీట్ గా ఇంటికి పంపించేయాలని చెప్పినా ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ప్రజలు కోరుకోవట్లేదు ఇటువంటి రాజకీయాల్ని. ప్రజలు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుందాం. ఆ రోజుకి సీట్లు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా శాసనసభలో ఆ గొడవ జరిగే వరకు కూడా, ఆయన వ్యక్తిగతంగా ఇమ్యులేట్ చేసే వరకు కూడా శాసనసభలో పోరాటం చేశారు ప్రజల పక్షాన. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళకపోవచ్చు, కేసీఆర్ వెళ్ళలేదు, వాళ్ళ టీం వెళ్తున్నారు కదా. సరే, కేసీఆర్ వెళ్తారా లేదా అంటే సెకండరీ. ఈరోజు మరి నేను ఒకటే అడుగుతున్నాను, బొత్స సత్యనారాయణ గారు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్తున్నారు, మరి అక్కడ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ ఉన్నటువంటి సభాపతిగా ఎందుకు ఉంటున్నారు, మరి ఇవన్నీ అంటే అక్కడ అక్కడ బొత్స సత్యనారాయణ గారికి శాసనసభ పక్ష నేతగా హోదా ఉంది కదా, ఉన్నదంటే దేనికి ఇచ్చారు, హోదా ఉంది, ఆ సంఖ్యాబలం ఉంది కాబట్టి. ఇక్కడ లేదు కాబట్టి ఇవ్వలేదు. అసలు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడే.